హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే నాటు పుట్టగొడుగుల రెసిపీ అండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బలంగా కూడా పెరిగినాయండి. గొడుగు కూడా మనకి ఎక్కడ ఇప్పలేదన్నమాట. పెద్ద పెద్ద సైజు గొడుగులు వచ్చినాయండి మనకి నీట్గా. ఇవేంటంటే ఇలాగా ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. మట్టి ఎక్కడ లేకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని మొదటగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని నేను ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవేంటంటే నాటు పుట్టగొడుగులు షాపుల్లో కూడా ఉంటున్నాయండి. కాకపోతే షాపుల్లో ఉండేదానికి ఈ నాటు పుట్టగొడుగులకి మన పల్లెటూరులో వీటికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనకి నాన్ వెజ్ కూడా అస్సలు పనికిరాదండి, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ శాతం దసరా స్టార్ట్ అవుతున్న టైంలో, వర్షాలు పడే టైంలోనే మనకి ఎక్కువ పేస్తాయండి పల్లెటూరులోని. చాలామందికి అరుదుగా కనిపిస్తాయండి, అందరికీ కనబడవన్నమాట. మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు తొందరగా వేగడానికి ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకొని ఆయిల్లో మగ్గించుకున్నామండి. ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోని మగ్గించుకుందామండి. నేను ముందుగా ఒక పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఏం కాదనమాట, ఒక 3 టమాటాలు, ఒక చిన్న సైజు ఏమో ఉల్లిపాయ, ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర అనమాట. ఈ పేస్ట్ దేనికంటే గ్రేవీ లెక్కన ఉంటుందని కాన్సెప్ట్తో నేను చేసి పెట్టుకున్నానండి. ఈ నాటు పుట్టగొడుగుల్ని చాలా వెరైటీస్గా కూడా చేసుకుంటారు. నేను చేసే వెరైటీస్లో ఇదొక రెసిపీ అన్నమాట, అందుకే మీకు పెడుతున్నానండి. గ్రేవీ లెక్కన ఉంటే ఇంకా మనకి ఏ చారు అలాంటిది ఏం పెట్టుకోకుండా మంచిగా గ్రేవీతో కూడా నీట్గా తినేవచ్చు అనమాట. రైస్ అయినా చపాతీ అయినా పుల్కా అయినా ఏ దానికైనా మంచిగా సెట్ అవుతుందండి కర్రీ కూడా. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లోని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని అందులోని మనకి సరిపోయినంత సాల్ట్ని, కావాల్సినంత కారాన్ని వేసేసుకొని నీట్గా గరిటతో కలుపుకుందామండి. కలుపుకొని మనం ముందుగా ఈ నాటు పుట్టగొడుగులు కోసి పెట్టుకున్నాం కదండి ముక్కలు లెక్కని, వాటిని కూడా అందులో వేసేసుకుందామండి. చూడండి నీట్గా ఉన్నాయన్నమాట ముక్కలు కూడా. ఇలా ముక్కలుగా గొడుగులు ఉంటాయి కదండి, ఆ గొడుగులు ఇప్పకుండా ఉంటే బెటర్ అండి. ఇప్పేస్తే ఏంటంటే లోపల పురుగులు ఉంటాయన్నమాట. మనకి ఎక్కడ కూడా ఏ పీస్లో కూడా మనకు గొడుగు ఒక్కటి కూడా ఇప్పలేదండి. ఇలా ముక్కలుగా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు గ్రేవీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ గ్రేవీ కూడా మంచిగా అందులోకి వెళ్ళి నీట్గా ముక్క కూడా మంచిగా ఉడుకుతుందండి. ముక్కకి ఈ గ్రేవీ అంతా పట్టేటట్టు నీట్గా గరిటతోని కలుపుకుందామండి. కలుపుకొని మనకి చూడండి వాటర్ వేయలేదన్నమాట. ఇప్పుడు వాటర్ వేయకునే అందులో నుంచి వాటర్ వస్తుందన్నమాట. ఉడికేటప్పుడు ఒక రెమ్మ పచ్చి కరివేపాకును కూడా వేసేసుకుందామండి. ఈ పచ్చి కరివేపాకుని నేను ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నానంటే మనకు ఆయిల్లోని వేగే కన్నా ఈ ముక్కలతో పాటు ఈ పచ్చి కరివేపాకు కూడా ఉడికిందంటే ఆ టేస్టు, ఆ స్మెల్ అనేది కూడా వేరే ఉంటుందన్నమాట. చూడండి నేను వాటర్ ఇప్పుడు అస్సలు వేయలేదు, కానీ అదే వాటర్ అయ్యింది. ఒక టీ గ్లాస్ మందం నేను ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదండి, అందులోని ఒక టీ గ్లాస్ మందం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. ఎక్కువ చూడండి ఒక చిన్నది టీ గ్లాస్ మందమే వేసుకున్నానండి. వేసుకొని ముక్క ఉడికే వరకు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇందులోనే ఒకేమో స్పూన్ ఏమో ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను, ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలాను వేసుకుంటున్నానండి. మనకి సింపుల్ పద్ధతిలోని ఈజీగా
మనకి తొందరగా కూడా కుక్ అయిపోద్దండి. ఇది నాటు పుట్టగొడుగుల రెసిపీ అనమాట. నాన్ వెజ్ లెక్కని, మటన్ లెక్కని అంతసేపు ఉడకనవసరం లేదనమాట. ఈజీగా కుక్ అయిపోద్ది. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన రెసిపీ కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఇది పుల్కా, చపాతీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మనం దొరికే పద్ధతిలో ఈజీగా వండుకొని తినవచ్చు. ప్లీజ్